హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. మళ్ళీ పెరిగిన వరద నీరు. నిన్న వీడియోలో చూసే ఉన్నారు కదండీ! గోదావరి వస్తుందని చెప్పాను. రోడ్డు మీదకైతే ఉంది. ఇంకా మేము రాదులే అంతేమి రాదనిపించుకుని ఇంకా బండి కూడా రోడ్డు మీద అయితే పెట్టలేదండి. నా స్కూటీ అయితే ఇక్కడే ఉంది ఇంటికాడ. ఇంకా తెల్లారి లెగిసి చూసేటప్పటికి ఇంకా ఇక్కడికైతే ఉందండి. మొత్తం రోడ్డంతా మునిగిపోయింది. ఇంకా బండి పట్టుకెళ్ళడానికి కూడా లేదు. ఇంకా చూడండి ఇలాగే ఎళ్ళాలి. మొత్తం కూడా మునిగిపోయింది. గోదావరంతా వచ్చేసింది. నిన్న అసలు కలరే లేదండి. కలర్ అంతా చేంజ్ అయిపోయింది మొత్తం. ఇంకా వరద నీరైతే వచ్చేసింది. ఇంకా పొద్దున్న లెగిసినప్పటి నుంచి కొద్ది కొద్దిగా అయితే పెరుగుతూనే ఉందండి. ఇంకా ఎక్కువగా వస్తే బండి ఇంకా ఇంటి వెనకాల నుంచి అయితే ఉంటుందండి దారి. ఇంకా అటైతే పట్టుకెళ్దాంలే అని వదిలేసాము. ఇంకా చూడాలి పెరుగుతుందో లేదో అనేది. భద్రాచలంలో అయితే 52 అడుగులకెళ్ళిందని చెప్పారండి. ఇంక అక్కడ పెరిగితే మాకు పెరుగుతది. ఒకవేళ తగ్గిందనుకోండి మాకైతే పెరిగి రేపొద్దునకల్లా తీసేస్తదండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే మీకులాగే ఇంకో నలుగురికైతే షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. ఈరోజైతే మంగళవారం కదండీ! పేడతో కల్లాపేసి ముగ్గైతే పెడదాం అనుకున్నాను. ఇంకా నేలంతా చెమ్మగా ఉందండి. ఇంక కల్లాపేస్తే ఇంక అస్సలు బాగోదని ఇంకా నీళ్ళైతే జిమ్మేసి ముగ్గైతే పెట్టేస్తున్నానండి. మొన్న గోదావరొచ్చినప్పుడు కూడా ఇలాగే మంచిగా ముగ్గైతే పెట్టానండి. కానీ మొత్తం అంతా మునిగిపోయింది. ఇప్పుడైతే చూడాలి ములుగుతదో లేదో అని. ముగ్గైతే చాలా బావుందండి. మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయండి. ముగ్గు పిండైతే తీసుకున్నామండి. అంతకి ఇంత నీట్‌గా భలే వస్తుందండి. ఇంకా బియ్యం పిండైతే కొద్దిగా కలిపాము. ఇంకా చాలా బా వస్తుంది. ముగ్గు పిండైతే కొత్తగా తీసుకున్నామండి. ఇంకా వేస్తున్నాం కదా! ముగ్గు అస్సలు చెరగట్లేదు గమ్మున. ముందేసిన ముగ్గు చూడండి అలాగే ఉంది. చాలా బావుందండి ముగ్గు పిండైతేని. పాత కూడా చాలా నీట్‌గా వస్తుంది. ముగ్గు చూడండి ఎంత బావుందో. మీకు ఇలాగే కనిపిస్తుంది గానీ మాకు చూడడానికి నిజంగా చాలా బావుందండి. ఇంకా రామాలయంలో అయితే పూజ చేస్తున్నాం కదండీ! ఇంక ఈ గోదావరి నీటిలోంచి అయితే నడుచుకుంటా ఎళ్తున్నాను. ఇంకా పూజ చేస్తాను. అక్కడ ఎలా ఉందో కూడా చూపిస్తానండి. గోదావరి పక్కన తోట ఉంది కదండీ! ఆ తోటలోంచి కూడా ఎళ్ళొచ్చు. మొత్తం చెట్లనైతే నిండిపోయినియండి. ఇంకా భయమేస్తుంది. పాములేమన్నా ఉంటాయి కదండీ! గోదావరికి ఇలాగైతే వచ్చేస్తాయి. అసలే అటు కూడా మసులుతదండి. చాలా సార్లు చూసాము ఆ చెట్లలోకే. ఇంకా నడవాలంటే చాలా భయమేసింది. ఇంక అటుకేసి ఇంక అందుకే అటు ఎళ్ళకుండా ఇంక ఈ నీటిలోంచే వెళ్తున్నాను. ఇంకా రామాలయంలో పూజ చేసేసి ఇంకా వినాయకుడికి కూడా శనగలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా చిన్నమ్మ అయితే ప్రసాదం అయితే చేసేసింది. ఇంకా శనగలు ఇంకా దేవుడికైతే నైవేద్యం పెట్టేసి ఇంకా వచ్చేసానండి. ఇంకా మా అమ్మాయి చూడండి ఇంకా గోదావరి వస్తే చాలు కిందకైతే వచ్చేస్తుంది. నేను వస్తున్నానని చెప్పేసి ఇంకా వచ్చేసింది. ఇంకా మా ఇంటికాడోళ్ళకి కాలువ కాడికి వెళ్ళడానికి అసలు దారి లేదు కదండీ! ఈ నీళ్ళే ఇంకా గోదావరిని కాలువ కింద చేసేసుకుని బట్టలందరూ వరుసగా అయితే గుంజేసుకుంటున్నారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేను కూడా నానబెట్టేసాను. బొంత అయన్నీ గుంజాలి. ఇంకా ఒకళ్ళు గుంజిన తర్వాత ఇంకొకళ్ళు వస్తానే ఉన్నారండి. సిమెంట్ రోడ్డు కదా బావున్నాయి. ఇంకా నీళ్ళు కూడా చాలా తేటగా ఉన్నాయండి. మురుగ్గా అనిపిస్తాయి గానీ కాలువలో నీళ్ళు కూడా అంతేనండి. ఇంక ఇంటికెళ్ళి ఒకసారి మంచినీటిలో పిండేసుకుంటే సరిపోతది. ఇంకా మాకైతే పైకొచ్చిందనుకోండి గోదావరి ఇంక అయ్యే నీళ్ళు. ఇంకా తాను చేయడానికి అయ్యే నీళ్ళు, ఏదైనా వాడుకోవడానికి అయ్యే నీళ్ళు వాడుకుంటాం మేమైతేని. ఇంకా చూడండి బట్టలైతే గుంజుతున్నారు. ఇంకా లడ్డూ పాటైతే పాడుకున్నారు కదండీ! ఆ అత్తయ్య అయితే ప్రసాదాలు ఇంక అందరికి పంచిపెడుతుంది. ప్యాకింగ్ చేసేసి మరీ పంచిపెడుతుందండి. చాలా నీట్‌గా చేశారు ప్యాకింగ్ కూడాని. మామూలుగా చేత్తో కాకుండా ప్యాకింగ్ చేసేసి ఎవలికాళ్ళకి అయితే ప్యాకింగ్ పెట్టేస్తుందండి. ఇంకా మాకోటి మా అమ్మ వాళ్ళకైతే ఈ ఒక 2 ఇచ్చిందండి. ఇంకా ఆ దేవుడి ప్రసాదం అయితే ఇంక కళ్ళకి అద్దుకుని అయితే తినాలి కదండీ! మావయ్య అయితే అందరికీ పట్టుకెళ్లారంట. ఇంకా వాళ్ళ అమ్మాయికి ఈళ్ళందరికీ పట్టుకెళ్లారంట. నేను చూపిస్తాను చూడండి. ఇంగోండి ఇలాగైతే ప్యాకింగ్ చేసేసి ఇంకా చుట్టాలకి ఇంకా అందరికీ కూడా ఇలాగైతే పట్టుకెళ్తున్నారంట. ఇంక మాకు కూడా అందరికి ఇంటికాడోళ్ళు అందరికీ కూడా ఇలాగైతే ఇచ్చేసింది. ఈ అత్తయ్య అయితే ఇంక నీటిలోంచి భయమేసి ఇంక ఇలాగే వచ్చిందండి. జాగ్రత్తగెళ్ళు ఏమన్నా ఉంటాయని చెప్తుందనమాట. ఇంకా బట్టలు చూడండి ఇంక అలాగే గుంజేస్తున్నారు. నాకోటి ఇచ్చిందండి. మా అమ్మ వాళ్ళకటైతే ఒకటిచ్చింది. ఇంకా అలాగే ఎళ్తుంది. జాగ్రత్తగా ఎళ్ళమని చెప్పాము. ఇంకా తర్వాతైతే పప్పు మామిడికాయ అయితే వండుతున్నామండి ఈరోజు కూర. ఇంక మామిడికాయ అయితే కోసేసాను. పప్పయితే నానబెట్టేసానులెండి. ఇంకా దాంట్లో ఉప్పు, కారం, ఆయిలు అదంతా ఏసేసి నేనైతే కుక్కర్ పెట్టేస్తున్నాను.
కుక్కర్ పెట్టేసి వెళ్దామంటే మళ్ళీ ఒకళ్ళు గుంజడానికి అయితే వచ్చారండి. ఇంక చాలా టైం అయిపోయింది. ఇంక 12 అయిపోయింది నేను గుంజేటప్పటికి. ఇంక ఇలా పెట్టేసి ఇంకా కూర్చున్నానండి చాలాసేపు. ఇంకా బట్టలైతే గుంజేస్తాను. కొన్ని బట్టలైతే పొద్దున్న మా చెల్లయితే గుంజేసిందండి. ఇక్కడ పైప్ కాడే గుంజేసింది. మాకు రాడ్ అయితే ఇరిగిపోయిందండి గుంజడం. గట్టిగా గుంజడం అయితే రాడ్ ఇరిగిపోయింది. ఇంక నేనెందుకులే మళ్ళీ అదంతా గుంజితే మొత్తం అసలే మొత్తం విరిగిపోద్దని చెప్పేసి నేను కూడా పట్టుకెళ్ళిపోయాను ఇంకా. పీటలు పెట్టుకుని మరీ గుంజుతున్నారు. అక్కడ నీళ్ళు నేనైతే మామూలుగా గుంజేసానులేండి. నాకు బట్టలు గుంజినప్పుడు కూర్చుని గుంజాలంటే అస్సలు అలవాట్లేదండి. ఇంక కాలువ కాడే కదండీ అలవాటు. ఇంకా నుంచునైతే గుంజేస్తాము. మా ఇంటికాడైతే ఇంకా మామూలుగా కూర్చునే గుంజాలింకా. అస్సలు అలా గుంజాలంటే నాకు చాలా కష్టంగా అనిపిచ్చేది. నాకు ఇలాగే ఈజీ అండి. ఇంకా అందరూ వెళ్ళిపోయాక నేనైతే గుంజుకుంటున్నాను. నా తర్వాత కూడా వచ్చారు. ఇంక నీళ్ళైతే ఉన్నాయి కదా! ఇంకా ఆళ్ళంటున్నారు, "ఇంకా 10 రోజులుంటే ఇలాగే బావుంటది గుంజుకోవడానికి" అంటున్నారండి మా ఇంటికాడోళ్ళు. ఇంకా ఆళ్ళకేముంది చెప్పండి. ఆళ్ళకైతే అసలు గోదావరి అనేది చుట్టుపక్కలన రాదు. మాకైతే ఇంటి ముందే ఉన్నాయి కదా! కొంచెం భయమేస్తది. ఏమన్నా పాములు అలాంటివి వచ్చి ఇంట్లోకి ఏమన్నా వస్తాయో అన్న భయము. అందుకే గోదావరి అంటే అంత ఇష్టం ఉండదు. ఇంక చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాం కాబట్టి ఇంకా గోదావరి గురించి ప్రతి సంవత్సరం కూడా వరదొస్తది కదండీ! ఫస్ట్ మాకే వస్తది. ఎక్కువొస్తాయి గానీ ఇంకా ఆళ్ళ ఇంట్లకైతే వెళ్ళదు. ఇంకా రోడ్డయితే ములిగింది కదండీ! ఈసారి ఎక్కడి దాకా వస్తదో చూడాలింకా. ఇంకా పొద్దున్నుంచయితే చాలా మట్టికి పెరిగిపోయిందండి. ఇందాకడ పొద్దున్న నేను ఒక్కలు తుడిసిన కాడ్నుంచి ఇప్పుడైతే చూడండి మీకే హైట్ అయితే పెరిగిపోతుంది గోదావరి. ఇంకా బట్టలైతే గుంజేసి ఇంకొకసారయితే పిండేసానండి శుభ్రంగాని. ఇంకా తేటగానే ఉన్నాయి నీళ్ళు. అంతేం మురుగ్గా లేవు. ఇంక అయినా గానీ ఎందుకని ఇంటికాడ నీళ్ళున్నాయి కదా! ఒకసారయితే పిండేసాను శుభ్రంగాని. అమ్మాయి బట్టలకైతే నేను డెటాల్ అయితే ఏస్తానండి. ఇంక డెటాల్ పెట్టేసి ఇంకోసారయితే పిండేసాను మా అమ్మాయి బట్టలు. ఇంకా నేను గుంజేటప్పటికే ఇంకా మేఘమంతా కూడా ఎక్కువ పట్టేసిందండి. మళ్ళీ అయితే తెరపించేసింది. ఇంకా ఎండైతే వచ్చేసింది. ఇంకా ఇంకా అలాగే పరుపు కవర్ కూడా తీసేసాను. ఇంకా కొంచెం బాగా మురుగ్గా ఉందని. మొన్నే గుంజానండి వినాయక చవితికి. మళ్ళీ అలాగే ఇంకా అందుకే తీసేసానింకా. ఇంక అన్నీ కూడా గుంజేసి ఇంకా పిండేస్తున్నాను. టైం వచ్చేసి 12:30 అలా అవుతుందండి. ఇంకా చాలా టైం అయిపోతుంది. ఈరోజైతే జాకెట్ కూడా కుట్టుకోవాలి. మొన్న జాకెట్ కట్ చేశానండి మొన్నటి వీడియోలో. ఇంక అప్పటి నుంచి కూడా జాకెట్ అయితే కుట్టడానికైతే నాకు కుదరలేదు. ఈరోజు ఎలాగైనా జాకెట్ కుట్టేద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదండి. అది మీరే చూస్తారు కదా! ఇంకా ఎలాగైతే గుంజేసి మొత్తం బొంతంతా కూడా పిండేస్తున్నాను శుభ్రంగాని. ఇంగో గోదావరి అయితే ఇలాగ ఉందండి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా భోంచేసేసి అయితే కూర్చున్నాము. ఇంకా పొద్దున మీద అయితే పెరుగుతుందండి. జాకెట్ అయితే స్టార్ట్ చేసేసానండి. అమ్మ వాళ్ళైతే సీరియల్ చూస్తున్నారు ఇంకా. నేను అవి వింటూ చూస్తున్నాను. సీరియల్ చూస్తూ కుట్టామనుకోండి జాకెట్ కూడా ఎటో వెళ్ళిపోద్ది. అందుకే ఈ పక్కకి పెట్టుకుని అవి వింటా నేనైతే కుడతానండి. ఇంకా జాకెట్ మోడల్స్ ఏం పెట్టుకోలేదండి. రౌండ్ పెట్టేసి దాన్ని పైపింగ్ అయితే వేశాను. అయితే బ్యాక్ పార్ట్ అయితే కుట్టేస్తున్నానండి. ఇంకా తర్వాత అయితే ఫ్రంట్ అయితే కుడతాను. లైనింగ్ కదా! ముందైతే లైనింగ్ అతికేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే పైపింగ్ వేస్తానండి. అంతేమి సింపుల్గా చేసుకుంటాను ప్రతి జాకెట్ కూడా నేను. అంత మోడల్స్ ఏం పెట్టుకోనండి. అప్పుడైతే పెట్టేసుకునేదాన్ని ప్రతి జాకెట్ కూడా. ఇంకా మిషన్ వచ్చి కొత్తల్లోని ఇంకా లేస్లు వేసేసి బ్యాక్ పార్ట్ అయితే చాలా ఎక్కువ హెవీగా చేసేసుకునేదాన్ని. అప్పుడైతే మోడల్స్ అయితే అలాంటివి ఎక్కువ పెట్టేసుకునేదాన్ని కానీ చాలా సింపుల్గా కుట్టుకుంటున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఇలా కుట్టేసానండి. ఇంకా లైనింగ్ అతికేసి పైపింగ్ వేసేసి బొందులైతే వేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఎదరైతే ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నానండి. ఇంకా ప్రిన్సెస్ కట్ కుడతా. ఇంకా ఏదో ఒకటి తినాలనిపిస్తది కదండీ! ఇంకా అక్క వాళ్ళైతే వచ్చారు కదా! ఇంకా మిర్చిరి, చెకోడీలు అలాంటివి అయితే పట్టుకొచ్చారు. ఇంకా అయైతే తింటున్నానండి బెల్లం కొమ్ములయినని. ఇంకా అయి తింటా ఇలాగైతే కుడుతున్నాను. ఇంకా ఫ్రంట్ కూడా కుట్టేసానండి. ఇంకా చాలా సింపుల్ కుట్టుకోవాలంటే జాకెట్. అయిపోతది గానీ ఈరోజైతే నాకు కుదరలేదండి ఇంకా. బ్యాక్ పార్ట్ అయితే ఇలా కుట్టేసాను. ఇంకా ఫ్రంట్ కూడా కుట్టేసాను. ఇంకా పైపింగ్ అయితే వేసేసి చేతులు కూడా అతికేస్తున్నాను. ఇంక ఇలాగైతే కుడుతున్నాను. మిషన్ కుట్టుకోవడం నేర్చుకుంటే ఎప్పటికి కూడా మర్చిపోమండి. మన జాకెట్లు మనమే కుట్టుకోవచ్చు. బయట కుట్టుకునే కన్నా ఇలాగా మన జాకెట్లు మనం కుట్టుకుంటే చాలా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు కదండీ! ఇంకా గోదావరి అయితే ఇంగో చూడండి ఇలాగైతే ఉంది. పొద్దున్న మీద అయితే చాలా పెరిగింది కానీ కొంచెం అయితే పెరిగింది. అంతేమి కాదు నిలకడగా ఉంది. ఇంక ఇలాగైతే ఉంది.
ఇంకా అక్కడ తాటి చెట్లు ఉన్నాయండి ఆ రోడ్డు పక్కనే, సిమెంట్ రోడ్డు పక్కనే. ఇంక అప్పుడే అడ్డది. ఇంక మంచి కాయ చాలా బాగుంటుందండి ఒక్క కాయ. ఇంకా ఈరోజు ఇంక ఇడ్లీలు చాలా రోజులు అవుతుందండి తాటి ఇడ్లీలు. ఇంక ఇదే లాస్ట్ ఏమో. ఇంకా తాటికాయలు కూడా దొరకట్లేదండి మాకైతేని. ఇంకా తాటి పేసం అయితే తీసేసాను. ఇంక అమ్మ అయితే పట్టుకొచ్చింది. ఇంకా ఇది బియ్యమా మిక్సీలో వేసిందండి, ఉందండి బియ్యం పిండి. అదే మెత్తగా మెతుకుల కింద బాగుంటుంది ఇలా వేసుకుంటేని. ఇప్పటికప్పుడైతే వేసేసాము. అంత ముందు నుంచి కూడా ఏమీ లేదు, ఇంట్లోనే బెల్లం అయితే ఉంది. ఇంకొక తాటికాయ కదా, ఇంకా చాలా పేసం వచ్చిందండి. చాలా పెద్ద తాటికాయ, నిజంగా చాలా బాగుంది తీయగాని. ఇంక ఈ సంవత్సరం ఇదే లాస్ట్ ఏమో. ఇంకా తాటికాయలు కూడా దొరకట్లేదండి. గోదావరి అయితే వచ్చేసింది కదండి. ఇంకా తాటికాయ సీజన్ అయితే అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ తిరుమిడి అయితే వేసేసి శుభ్రంగా కలిపేసాము. ఇంకా బెల్లం కూడా ఎక్కువ పట్టలేదండి, చాలా తీపిగా ఉండడం అలాని. ఇంకా ఇడ్లీలు అయితే వేస్తామండి, ఇంకా రొట్టె అయితే వేయట్లేదు. ఇంకెప్పుడు ఇడ్లీలు అయితే తినట్లేదు కదా అని ఇడ్లీలు అయితే వేసేసుకున్నాము. ఇంక ఇలాగైతే కలిపేసాను మొత్తము మంచిగాని. ఇడ్లీ పాత్రకి అయితే రేకులకి అయితే నూనె అయితే అప్లై చేసేసానండి. ఇంకా అప్లై చేసేసి ఇంకా మొత్తం కూడా ఇడ్లీలు అయితే వేసేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. ఇంకోండి ఇలాగైతే కలిపేసాను. ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసాను ఇడ్లీ పాత్రకి అయితేని. ఇంకా చిన్నగా వేసేయాలండి, ఇంకా అవి అయితే చాలా పెద్దగా అవుతాయి కదా. ఇంకా చిన్నగా వేసుకుంటే బాగుంటుంది తిన్నప్పుడు కూడా. అదే దిబ్బలు కొట్టుకోగా పెద్దగా వండుకోకుండా చాలా చిన్నగా బాగుంటుంది. ఇంకా అన్ని రేకులు కూడా ఇలాగైతే వేసేస్తాను. ఇంకా రేపొద్దున తింటామండి, రోజు తింటే అంత బాగోదు, అప్పటికప్పుడు తింటేని. చల్లారాక రేపొద్దునకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్క వాళ్ళు అయితే జున్ను పాలు కూడా పట్టుకొచ్చారండి. ఇంకా జున్ను కూడా కాయాలి. మాకైతే జున్ను అయితే చాలాసార్లు తింటాము, సంవత్సరానికి 2 సార్లు. ఇంకా అక్క వాళ్ళకైతే గేదెలు ఉన్నాయి కదండి, ఇంకా తింటాము. ఇంకా ఇడ్లీలు అయితే ఉడికిపోయాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఇడ్లీలు అయితే వేసుకుని తిన్నాను. ఇంకా అలాగే జున్ను కూడా కాయాలి. ఇంకా అమ్మాయి కాస్తుంది, ఈసారి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉన్నాయి అండి, బియ్యం కదా అది మరుమరు కింద చాలా తీయబలే ఉన్నాయి. ఇంకా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా జున్ను అయితే కాస్తాను. ఇంకోండి అయితే జున్ను కాసేస్తుందండి. సొంటి పొడి మిరియాలు మిక్సీ చేసేసి ఇలా జల్లిచ్చేసిందండి. ఇంకా బెల్లము, ఇంకా జున్ను పాలు, ఇదంతా జున్ను పాలేనండి. ఇంకా గడ్డ కట్టేసింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఇంకా నీటిలో అయితే పెట్టాలండి కరిగేదాకాని. రేపు వీడియోలో కూడా చూపిస్తాను జున్ను ఎలా వచ్చింది అనేది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. మరి ఉంటాను మరి. బాయ్.